చాలామంది ఉద్దేశం ఏంటంటే ఎంత ఎక్కువసేపు పూజ చేస్తే అంత పుణ్యం అని చెప్పి. ఇప్పుడు పుణ్యం గురించి పక్కన పెడితే మనం పూజ చేసినంతసేపు దేవుని మీద ధ్యానం ఉంచి పూజ చేశామా, అది చాలా చాలా ముఖ్యం. ఓ పక్కన పూజ కూర్చునే ఉంటారు, మనసు పని మనిషి వచ్చిందా లేదా, అంటు తోమిందా లేదా, లేదా ఇంకో పని అయిందా లేదా, పిల్లలు ఏం చేస్తున్నారు, వాడు కాఫీ కలుపుకొని తాగుతున్నాడా లేదా, ఇలాంటివన్నిటి మీద ఆలోచనలు పెడితే ఇంకా పూజ ఏంటి? అందుకని ఏం చేయాలంటే, మీరు పొద్దున్న లేవగానే మీ అలవాటు ప్రకారం స్నానాదులు ముగించుకొని దీపారాధన చేసుకొని మీరు నిష్టగా పూజ చేసుకోవాలనుకుంటే పిల్లల్ని భర్తని స్కూళ్ళకి కాలేజీలకి పంపించేసి అప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకోండి. అది 10 నిమిషాలు చేసుకున్నా కూడా దానివల్ల చాలా ఉపయోగం. అలాగే ఉద్యోగస్తులు అనుకోండి, వెళ్ళిపోండి అందరితో పాటు దీపం పెట్టుకొని దండం పెట్టుకొని సాయంత్రం వచ్చాక నిష్టగా కూర్చొని శుభ్రంగా ఓ పావుగంట పూజ చేసుకోండి, అది తృప్తిగా ఉంటుంది. అంతేనా మరి?